యుద్ధ క్షేత్రంలో భారత్ దెబ్బ ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్తో తేలిపోయింది. గురి చూసి కొట్టిన దెబ్బకు పాకిస్తాన్తో పాటు చైనా ఆయుధాలు భారత్ ముందు తేలిపోయాయి. రష్యా, ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో తయారు చేసిన ఆయుధాలు శత్రువుల అంతు చూశాయి. కానీ ఒక్క విషయంలో భారత్కు లోటు ఉంది. యుద్ధ విమానాలు మన దేశ రక్షణకు అవసరమైనన్ని లేకపోవటమే ఆ లోటు. ఇప్పుడు ఆ లోటునే భర్తీ చేయాలని ఐఏఎఫ్ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ముందు భారీ ప్రతిపాదన ఒకటి పెట్టింది. అక్షరాల 2 లక్షల కోట్లతో ఏకంగా 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్నదే ఆ ప్రతిపాదన. అంతేకాదు ఆ ఫైటర్ జెట్లను భారత్లోనే తయారు చేయాలని చూస్తున్నారు. ఒక్కసారి గనక ఈ డీల్ ఫైనల్ అయితే భారత్ను అమెరికా కూడా టచ్ చేయలేదు. ఎందుకంటే ఇటీవలే ఫ్రాన్స్తో మరో బిగ్ డీల్ కూడా ఫైనల్ అయింది. ఇంతకు యుద్ధ విమానాల కోసం కేంద్ర ప్రభుత్వం ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పెట్టిన ఆ ప్రతిపాదన ఏంటి? ఒకేసారి 114 ఫైటర్ జెట్లు కొనాలని ఎందుకు భావిస్తున్నారు? వాచ్ దిస్. మిత్రదేశం ఫ్రాన్స్తో భారీ డిఫెన్స్ డీల్కు ఐఏఎఫ్ ప్రతిపాదన. 2 లక్షల కోట్లతో 114 రాఫెల్ ఫైటర్ జెట్లు కొనుగోలుకు వ్యూహాలు. మేడ్ ఇన్ ఇండియా రాఫెల్ ఫైటర్స్ కు రంగం సిద్ధమవుతుందా? పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్ భారీగా ఆయుధ సైనిక సంపత్తిని పెంచుకుంటుంది. ఇక ఆయుధాలు, రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి విదేశాల నుంచి దిగుమతులు చేసుకోవడమే కాకుండా దేశీయంగా కూడా అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటుంది. ఇక ఇటీవలి కాలంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆయుధాల ముందు పాక్ వణికిపోవడం ప్రపంచ దేశాలు చూశాయి. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన రాఫెల్ యుద్ధ విమానాలను భారీగా పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత వైమానిక దళం రక్షణ మంత్రిత్వ శాఖ ముందు ఒక కీలక ప్రతిపాదన పెట్టింది. ఇక ఆ ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తుంది. ఐఏఎఫ్ ప్రతిపాదన ప్రకారం ఫ్రాన్స్ కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో కలిసి ఇండియాలోనే 114 కొత్త రాఫెల్ ఫైటర్ జెట్లు తయారు చేయాలని తెలిపింది. ఇందుకు 2 లక్షల కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టులో 60% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే ఇదే భారత రక్షణ రంగ చరిత్రలో భారీ ఒప్పందంగా నిలుస్తుంది. మరోవైపు ఐఏఎఫ్ ఇచ్చిన ఈ ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలు చర్చించిన తర్వాత దాన్ని డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు వద్దకు వెళ్లనుంది. ఇక ఈ 114 రఫేల్ యుద్ధ విమానాలు కనుక ఐఏఎఫ్ చేతికి వస్తే భారత్ వద్ద మొత్తం ఈ రఫేల్ ఫైటర్ జెట్ల సంఖ్య 176కు చేరనుంది. ఇప్పటికే భారత్ 36 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయగా నేవీ కోసం మరో 36 విమానాలకు ఆర్డర్లు ఇచ్చింది. అయితే ఈ రఫేల్ ప్రాజెక్టులో టాటా సహా పలు భారత ఏరోస్పేస్ సంస్థలు కూడా భాగస్వాములు అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసిన రఫేల్ ఫైటర్ జెట్లకు ఉపయోగించే M88 ఇంజిన్లను మెయింటైన్ చేసేందుకు హైదరాబాద్ లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. భవిష్యత్తులో సుఖోయ్ 30 MKI రాఫెల్ స్వదేశీ ఫైటర్ జెట్లు ఐఏఎఫ్ లో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ ఫైటర్ జెట్లు తమ సత్తాను చూపించాయి. రాఫెల్ యుద్ధ విమానంలో ఉన్న స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ చైనా, పాక్ సంయుక్తంగా తయారు చేసిన PL-15 మిసైల్స్ ను సులభంగా ఓడించాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా తయారు చేయనున్న రఫేల్ విమానాలకు ప్రస్తుతం ఉన్న స్కాల్ఫ్ల కన్నా ఎక్కువ పరిధి గల ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణులను కూడా అమర్చనున్నట్లు తెలుస్తుంది. కానీ ఒకేసారి ఇన్ని యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎందుకు ప్రతిపాదించింది? ప్రస్తుతం భారత వాయుసేన అమ్ముల పొదిలో మిరాజ్ 2000, సుఖోయ్ 30 MKI, జాగ్వార్, మిగ్, తేజస్, రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్, బహుముఖ పోరాట విధులు నిర్వర్తించగల హెలికాప్టర్ ప్రచండ్, దాడి చేసే హెలికాప్టర్లు రుద్ర, అపాచీ, భారీ సామాగ్రిని తీసుకెళ్లగల చినూక్ హెలికాప్టర్, రవాణా విమానాలైన C-17, C-295, C-130 విమానాలను వాయుసేన సమకూర్చుకుంది.
C-17, C-130 రవాణా విమానాలు ప్రపంచంలో ఏ మూలకైనా సైనికులను, యుద్ధ సామాగ్రిని తీసుకెళ్లగలవు. అయినప్పటికీ మన దగ్గరున్న యుద్ధ విమానాల సంఖ్య శత్రువులతో పోల్చితే చాలా తక్కువ. పైగా మిగ్ ఫైటర్లను తప్పిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. సంఖ్యాబలం పరంగా ప్రపంచంలో 3వ అతిపెద్ద వైమానిక దళంగా నిలుస్తున్నప్పటికీ భారత వాయుసేన ప్రస్తుతం యుద్ధ విమానాల కొరతను ఎదుర్కొంటుంది. చైనా దగ్గర 2000కు పైగా యుద్ధ విమానాలు ఉన్నాయి. మరో శత్రుదేశం పాకిస్తాన్ వద్ద 450 యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ మన దేశ ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న యుద్ధ విమానాల సంఖ్య 700 మాత్రమే. చైనాతో ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గినా డ్రాగన్ను పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. పాకిస్తాన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు సరిపోవన్నట్టు బంగ్లాదేశ్ కూడా మన దేశానికి పక్కలో బల్లెంలా మారింది. వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్లు అవసరం. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 31కి తగ్గింది. సెప్టెంబర్ 26న MiG-21 2 స్క్వాడ్రన్ల విరమణ తర్వాత ఈ సంఖ్య కేవలం 29కి పడిపోయింది. ఒక్కో స్క్వాడ్రన్లో 18 నుంచి 20 దాకా యుద్ధ విమానాలు ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ దగ్గర 700 విమానాలే ఉండటంతో ఫ్యూచర్లో 3 దేశాలను ఏకకాలంలో ఎదుర్కోవడం కష్టమవుతుంది. 2032 కల్లా వాయుసేనకు 42 స్క్వాడ్రన్లు వచ్చి చేరుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నా వాస్తవంలో మరికొన్నాళ్లు ఆలస్యం కావచ్చని రక్షణ నిపుణులు చెబుతున్నారు. నిజానికి పశ్చిమాసియా నుంచి ఆగ్నేయాసియా వరకు విస్తరించిన హిందూ పసిఫిక్ మహాసముద్ర జలాల్లో పెరుగుతున్న సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక, రాజకీయ, సైనిక ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఎయిర్ ఫోర్స్ పై ఉంది. మరీ ముఖ్యంగా హౌతీలో పైరేట్ల దాడులతో సముద్ర రవాణా ప్రమాదంలో పడిన ఈ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిత్యం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితులకు చెక్ పడాలంటే ఫైటర్ జెట్లను వీలైనంత త్వరగా ఎయిర్ ఫోర్స్ కు అందించాలి. ఇది తెలుసు కాబట్టే ఇండియా ఫ్రాన్స్ తో రాఫెల్ మెరైన్ ఫైటర్ డీల్ చేసుకుంది. నిజానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చే 3 ఏళ్లలో ఆత్మ నిర్భర్ కార్యక్రమం క్రింద దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు చేపట్టింది. ఈ నిధులు స్వదేశంలోనే వినియోగమవుతూ దేశ ఆర్థికానికి ఊపుతెస్తాయి. ఆత్మ నిర్భర్ భారత్ కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 180 తేజస్ మార్క్ 1A విమానాలను కొత్తగా సమకూర్చుకుంటుంది. ఇటీవలే కానీ దీనికి ఇంజన్లు అమెరికాకు చెందిన GE సంస్థ ఇంజన్లు సమకూరుస్తుంది. సకాలంలో ఇంజన్లు సరఫరా చేయకపోవడంతో తేజస్ మార్క్ 1A ఫైటర్ల తయారీ ఆశించిన వేగంతో జరగడం లేదు. రీసెంట్ గా అమెరికా నుంచి 3వ ఇంజన్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అందుకుంది. ఈ నెల చివరికి మరో ఇంజన్ అందుతుందని HAL పేర్కొంది. అక్టోబర్లో 2 తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లను భారత వైమానిక దళానికి అప్పగిస్తామని HAL అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఇంజన్లపైనే ఆధారపడితే తేజస్ ప్రాజెక్టులో వేగం పెరగడం కష్టమవుతుంది. అందుకే ఫ్రాన్స్ తో 114 రాఫెల్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో మరో వ్యూహం కూడా ఉంది. అదే మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ ఇంజన్. ఇటీవలే మేడ్ ఇన్ ఇండియా ఫైటర్ జెట్ ఇంజన్ తయారీకి టెక్నాలజీ బదిలీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఫైటర్ జెట్ ఇంజిన్ తయారీ పరిజ్ఞానం అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దగ్గర మాత్రమే ఉంది. వాటిలో అమెరికా, ఫ్రాన్స్ దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది. ఈ 2 దేశాల్లో భారత్కు అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఉన్న ఫ్రాన్స్ ఇటీవలే టెక్నాలజీ బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శక్తివంతమైన 120 KN ఫైటర్ జెట్ ఇంజన్ ను కలిసి అభివృద్ధి చేయడానికి భారత్ ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సఫ్రాన్తో చేతులు కలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంకా వంటి నెక్స్ట్ జనరేషనల్ ఫైటర్ జెట్లకు ఇంజన్లను సమకూర్చబోతుంది. ఈ ఒప్పందం కోసం సఫ్రాన్తో పాటు రోల్స్ రాయిస్ కూడా ముందుకొచ్చాయి. అయితే భారత్కు పూర్తి సాంకేతిక బదిలీకి సాఫ్రాన్ సంస్థ అంగీకరించింది. ఈ డీల్లో భాగంగా కొత్త ఇంజన్, కొత్త నమూనా, కొత్త లోహ మిశ్రమాల తయారీకి ఫ్రాన్స్ సహకరిస్తుంది. సఫ్రాన్తో కలిసి పనిచేయడం ద్వారా ఫైటర్ జెట్ ఇంజన్ల తయారీని నేర్చుకునే అవకాశం ఇండియాకు వస్తుంది. తర్వాత సొంతంగా ఫైటర్ జెట్ ఇంజన్లను తయారు చేసుకునే వీలు ఉంటుంది. ఫలితంగా అమెరికా ఇంజన్ల కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సిన అవసరం ఉండదు. ఇదే సమయంలో భారత కలల ప్రాజెక్టు కావేరీని కూడా విజయవంతం చేయవచ్చు. అందుకే సఫ్రాన్ సంస్థపై మోడీ సర్కార్ మొగ్గు చూపింది. ఇప్పుడు 114 రాఫెల్ ఫైటర్ జెట్ల ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శత్రు భీకరంగా మారడం ఖాయం.